శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఒకవేళ నాలాంటి సామాన్యుడు ఆత్మను తెలుసుకోలేకపోయినా నాలా సామాన్య జీవితం గడిపే వారికి ఆత్మజ్ఞానం ఎలా ఉపయోగపడుతుంది తెలుపగలరు? అంటే అనేక సాధనలు చేయటానికి ఒకవేళ టైం లేక అనంత ఆత్మశక్తి ఎరుకను ఒకవేళ పొందలేకపోయినా సామాన్య మనిషి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం వలన, వినటం వలన, గ్రహించటం వలన అది నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది తెలియజేయగలరు? ఆత్మజ్ఞానము అనేది మన జీవితానికి భిన్నమైన విషయము అసలు కాదు. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. అది మన జీవితానికి సంబంధించిన విషయం. ఆత్మ అన్నప్పుడు మనలోని ప్రాణశక్తి, మనలాంటి మనుషులందరిలో ఉన్న ప్రాణశక్తి, అలాగే మనకు కనపడుతున్న సృష్టిలోని జంతువులు, చెట్లు, మనం జడ పదార్థములుగా భావించుకుంటున్న సృష్టి మొత్తానికి అన్నింటికీ ఆధారమైనటువంటి ప్రాణశక్తి ఒక్కటే. మనిషిలో ఉన్నప్పుడు ప్రాణశక్తి, జీవిలో ఉన్నప్పుడు ప్రాణశక్తి, మొత్తము సృష్టిపరంగా దాని పేరు ఆత్మశక్తి. అంటే మనలో మనను బ్రతికించి ఉంచినటువంటి శక్తి పేరు ఆత్మ. అది శక్తి పేరు. అది ఆధ్యాత్మికతలో దాన్ని ఆత్మ అంటారు. వ్యావహారికంగా సైన్స్ పరంగా దాన్ని శక్తి అంటారు. మామూలు వాడుక భాషలో మనం ప్రాణము అంటాం. ప్రాణం ఉంది, ప్రాణం పోయింది అంటాం. కానీ ఈ మూడు ఒకటే. ప్రాణము, ఆత్మ, శక్తి ఒకటే. దాన్నే మనం ఆత్మశక్తి అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనలో ఉన్న ప్రాణము, మనలాంటి అందరిలో ఉన్న ప్రాణము ఏకమైనటువంటి ఆత్మశక్తి అనే భావన తెలిసినప్పుడు మనం సహజంగా ఈ శరీరము నేను అనే భావనలో తప్పులు చేస్తూ ఉంటాం. దీనికి అనేక సార్లు ఉదాహరణ చెప్పుకున్నాం. ఏంటంటే కరెంటు ఒకటే, కరెంటు అనేటువంటి శక్తి ఒకటే. కానీ అది పనిచేసేటప్పుడు, ఫ్యానులోకి వచ్చినప్పుడు ఫ్యాన్ యొక్క ఆకృతిని బట్టి, అంటే దాని శరీర నిర్మాణమును బట్టి అది తిరుగుతూ గాలి వస్తుంది. బల్బులోకి వెళ్ళినప్పుడు అంటే బల్బు యొక్క శరీర నిర్మాణమును బట్టి అది వెలిగి కాంతినిస్తుంది. అలాగే ఫ్రిడ్జ్లోకి వెళ్ళినా, ఐరన్ బాక్స్లోకి వెళ్ళినా, హీటర్లోకి వెళ్ళినా, ఇతర కరెంటుతో ఉపయోగించబడేటువంటి ఏ పనిముట్లలోకి వెళ్ళినా ఆ పనిముట్టు యొక్క తీరును బట్టి, అంటే శరీర నిర్మాణమును బట్టి కరెంటు దాన్ని కదుపుతుంది, పనిచేయిస్తుంది. అంతే తప్ప కరెంటుకు స్వతంత్ర గుణము లేదు. ఇది కనిపెట్టాలి మనం. ఇది తెలుసుకోవాలి విషయం. కరెంటుకి స్వతంత్రముగా ఇది చేయాలని లేదంటే ఫ్యాన్లా తిరిగి గాలి ఇవ్వాలని కానీ, మిక్సీలో తిరిగి వాటినన్నింటినీ రుబ్బేయాలని కానీ, హీటర్లోకి వెళ్ళి వేడిగా తయారు చేయాలని కానీ, కూలర్లోకి వెళ్ళి చల్లగా చేయాలని కానీ దానికి ఎటువంటి అభిప్రాయము లేదు. దానికి అలాంటి ఉద్దేశం కూడా లేదు. కానీ అది శక్తి. అది దేనిని తాకితే, అది దేనితో కలిస్తే, కలిసిన దాని యొక్క గుణముల చేత, ఆ వస్తువు యొక్క గుణము చేత, ఆ వస్తువు యొక్క స్వభావము చేత, ఆ వస్తువు యొక్క నిర్మాణము చేత అక్కడ మనకి వచ్చే ఫలితము వస్తువుది. గాలి వీస్తుందంటే ఆ గుణము ఫ్యాన్ది, దాన్ని కదిపింది శక్తి అంతే. నీళ్లు వేడెక్కినాయి అంటే ఆ గుణము హీటర్దే, కానీ దానికి కరెంట్ అనే శక్తి దాన్ని కదిపి ఉపయోగపరిచి దాన్ని, అంటే అది శక్తివంతమైనదిగా దాన్ని చేసింది. కరెంట్ లేకపోతే ఇవన్నీ జీవచ్ఛవములు, శవములు, అంటే ఏ విధమైన పనిని చేయలేవు ఆ వస్తువులు. అలాగే ప్రాణశక్తి అనేది లేకపోతే మనుషులు కానీ, జంతువులు కానీ, చెట్లు కానీ, అంటే జడ పదార్థముల ఎరుక మనకు లేదు. కనుక ఇంతవరకు అన్ని శవములు, చనిపోవటము, అవి చనిపోయినవి అంటాం. మనుషులు చనిపోయారు, జంతువులు చనిపోయినవి, చెట్లు చనిపోయినవి అని చెబుతాం. ప్రాణశక్తి లేకపోతే. ప్రాణశక్తి కరెంటు లాంటిది. అది మనిషిలోకి వస్తే ఆ మనిషి యొక్క గుణగణములను బట్టి దాని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు మనిషి.
చెట్టులోకి వెళ్తే దాని యొక్క స్వభావ తీరును బట్టి ఆ చెట్టు ఎదుగుతాం, పువ్వులో కాయలో దానికి ఉన్న గుణగుణములను బట్టి ఆ చెట్టు ఫలించటమో పుష్పించటమో కాయలు ఇవ్వటమో పువ్వులు ఇవ్వటమో జరుగుతుంది. జంతువుల్లోకి వెళ్తే వాటి యొక్క శరీర నిర్మాణమును బట్టి జంతువుల ప్రవర్తన ఉంటుంది. కానీ ప్రాణశక్తికి ఎటువంటి గుణము లేదు, స్వభావము లేదు, ఇలా ప్రవర్తించాలన్న ఇచ్చ కూడా లేదు. అది అందుకని ప్రాణశక్తి శక్తిపరంగా నిర్గుణము, నిరాకారము, దానికి ఎటువంటి స్వతంత్రమైనటువంటి ఇచ్చ లేదు, సంకల్పరహితంగా ఉంటుంది. అది ఈ సంకల్పరహితమైనటువంటి ప్రాణశక్తి ఏదుందో దీనినే మనం మనలో ప్రాణశక్తి అని, మొత్తము సృష్టికి విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి అని సమస్తముగా దాన్ని ఒకే ఒక్క పేరు ఆధ్యాత్మికతలో ఆత్మశక్తి అని పేరు పెట్టారు. ఆత్మ అని పిలుస్తారు. ఇది దీని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒకవేళ మనం దీనిని తెలుసుకోవాలి అంటే మనకు మూలము ప్రాణమే కదా, శరీరం కదలాలి. శరీరాన్ని మనం ఇష్టం వచ్చినట్టు కదుపుతున్నాం, ఓకే. శరీరాన్ని కదిపేది మనసు, అది దాని ఇష్టం వచ్చినట్టు కదుపుద్ది, ఓకే. ఇలా మన శరీరంలో మన ఇష్టం వచ్చినట్టు శరీరాన్ని కదిపే మనసు ఒకటి ఉంది. ఆ ఇష్టం వచ్చినట్టు కదులుతున్న మనసుని ఇది తప్పు రైటు అని చెప్పేటువంటి బుద్ధి ఒకటి ఉంది, విచక్షణా జ్ఞానం. ఇవన్నీ కలిపి నేను అనే ఒక అహంకారం ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పని చేయాలంటే ప్రాణశక్తి ఉండాలి. శరీరంతో జీవించటం నిత్యం మనకు అవసరమే, అదేమి అబద్ధం కాదు, అసత్యం కాదు. అది జీవితంలో అవసరము, సత్యం కూడా. శరీరంతో జీవించటం అనేది ఎంత సత్యమో ఎంత అవసరమో దానిని మనసు కదుపుతుంది, మనసు కదపాలి అనేది కూడా అంతే అవసరం. అయితే కదిపే మనసు శరీరాన్ని ఎలా కదపాలి అంటే బుద్ధి చెప్పినట్టుగా కదపాలి. బుద్ధి ఏమని చెబుతుంది? బుద్ధి ఎప్పుడు ఎవరిలో అయినా సరే ఇది మంచి, ఇది చెడు, ఇది తప్పు, ఇది రైటు అని విశ్లేషించి ఊరుకుంటుందండి. చెప్పి ఊరుకుంటుంది. మనసాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. ఎందుకంటే మనసు శరీరం ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనసు లేకపోతే అసలు శరీరం ఉందన్న ఎరుక కూడా మనకు ఉండదు. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరగండి, నేనైతే ఇది తప్పు రైటు చెప్పాను అంతే, నా పని అంతవరకే అని బుద్ధి ఆగిపోద్ది. ఈ మొత్తం అన్ని కలిపి నేను అనే అహంకారం, నేను ఈ శరీరము, నేను ఈ మనసు, నేను ఈ బుద్ధి, మొత్తంగా నేను ఇది అనే ఒక అహం. వీటన్నింటినీ ఈ అహం దగ్గర నుంచి మనం బయటకు వచ్చేస్తుంటాం. అంటే బుద్ధిలోకి వస్తాం, మనసులోకి వస్తాం, శరీరంతో కదులుతాం, శరీరం నుంచి బయటకు ప్రపంచంలో కదులుతాం. మనకు కావలసినవో ఏదో మనకి ప్రయత్నాలన్నీ చేసుకొని ప్రపంచంలో తిరుగుతాం, ఏదైనా మనకు కావలసినవి పొందడానికి, అంతే. సుఖదుఖాలకు లోనవుతూ ఉంటాం ప్రపంచంలోకి వెళ్ళి. కానీ ఈ అహంకారము అంటే బుద్ధి, మనసు, శరీరము వీటిన్నింటితో కలిపిన నేను అనే భావనతో కూడిన సమస్తమునకు మూలమైన అహం, అహంకారము ఏదుందో ఇవన్నీ కలిపి పనిచేయాలంటే ప్రాణశక్తి అక్కడ ఉండి వాటిని పనిచేయించాలి. కానీ ఆ శక్తి భావన మనకు రాదు. అహంను వెతికితే గాని శక్తి దొరకదు. శరీరాన్ని వదిలి అంటే కాసేపు ఆ భావన వదిలి అని, మనస్సును వదిలి అంటే కాసేపు మనోభావనను వదిలి అని, బుద్ధిని వదిలి అంటే విచక్షణా జ్ఞానం ఏం చెబుతుందో అది కూడా కాసేపు వదిలి. ఎందుకని అది ఏం చెప్పినా మనసుకు సంబంధించిన వాటి గురించి చెప్పుద్ది. అహంకారము దగ్గరకు వచ్చేసి అసలు ఈ అహంను వీటన్నింటినీ కదుపుతున్నది ఏంటి, ఆ ప్రాణశక్తి ఏంటి అనే దానిని మనం పరిశీలించుకుంటే తప్ప మనకి ప్రాణశక్తి అసలు ఉన్నదని తెలీదు. అదేంటండి ఉన్నదని తెలియపోవటం ఏంటి అంటే మనం అసలు ప్రాణశక్తి ఉన్నదన్న భావనతోనే జీవించట్లేదు. శరీరం నేనన్న భావనతోనే అందరం 100%, 100% జీవిస్తున్నాం. చూసుకోండి, అన్ని శరీర అలంకరణలే, ఎక్కడ మనో అలంకరణ ఉండదు. శరీరాన్ని అందంగా చక్కగా నీట్గా శుచిగా శుభ్రంగా ఎవరికి వీలైనంత వాళ్ళు చక్కగా తయారు చేసుకుంటాం. చూడండి, జుట్టు దగ్గర నుంచి మొదలుకొని కాళ్ళ వరకు ఎన్ని రకాలుగా దాన్ని చక్కగా ఉంచుకుంటాం, క్రాఫ్లు చేయించుకుంటాం, దానికి రకరకాలుగా జుట్టుని పెట్టుకుంటాం,
ముఖాన్ని శుభ్రం చేసుకుంటాం, దానికి రకరకాల క్రీములు, ఫేస్ పౌడర్లు ఎన్నో వచ్చినాయి. అలాగే అలంకరణ సామాగ్రి ఎన్నో వచ్చినాయి, వస్త్రాలు ఎన్నో రకాలు వచ్చినాయి, కాళ్ళకి చెప్పులు ఎన్నో రకాలు వచ్చినాయి, చేతులకు వాచీలు, గడియారాలు, ఉంగరాలు, ఇలా ఎన్నో. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు మొత్తం శరీరాన్ని శుచిగా, శుభ్రంగా, అందంగా, అంటే మంచిగా ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. శరీరాన్ని మంచిగా ఉంచుకునే ప్రయత్నం అంటే అందంగా, ఎవరి స్థాయిలో వాళ్ళు డెకరేట్ చేసుకుంటాం. అదేం తప్పు కాదు, అవసరం కూడా. సభ్య సమాజంలో అలాగే ఉండాలి మనం. కానీ మనసుని అందంగా తయారు చేసుకునే ప్రాసెస్ ఉందా? అది లోపలదిగా, మనసు బయటికి కనపడదుగా. ఎవరికి కనపడుతుంది మనసు? ఎవరి మనసు వాళ్ళొక్కరికే కనపడుతుంది, అది కూడా వాళ్ళు లోపలికి చూసుకుంటే. కానీ మనం శరీరం నేననుకుని కదా, పొద్దున్న ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దాన్ని మేకప్లు చేసుకుంటూ, ప్రజల్లో తిప్పుకుంటూ, ఆ శరీరమే నేను అనుకుంటూ అహంకారాన్ని పోషించుకుంటూ బతుకుతాం. అంటే సత్యమో అసత్యమో నాకు గుర్తింపు కావాలి, నేను మంచివాడినో మంచిదాన్నో అనిపించుకోవాలి. నిజంగా మంచివాడినో మంచిదాన్ని అనేదాంతో అవసరం లేదు. నిజంగా నాకు గుర్తింపు పొందేటువంటి సామర్థ్యము, అంత అర్హత, ఆ లక్షణాలు నాలో ఉన్నాయా లేవా అనేటువంటిది నాకు అవసరం లేదు. నాకు గుర్తింపు కావాలి. అంటే కీర్తి, గుర్తింపు అంటే కీర్తి ఎవరి స్థాయిలో వాళ్ళకి. అలాగే నేను మంచిదాన్ని, మంచివాడిని అనిపించుకోవాలి. అవునా, నిజంగా ఉన్నా కదా అనవసరం. అలాంటి ప్రయత్నం నిరంతరం చేస్తాం. నేను ఇవన్నీ నాకు కావలసినవి ఎప్పుడు నేను పొందుతూ ఉండాలి. నాకు ఎప్పుడు లాభమే కావాలి, నష్టం అసలు నాకు వద్దు ఏ విధంగాను. అంటే ఇదంతా మన ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ఎలా జరుగుతుందని తర్వాత విషయం. కానీ ప్రతి మనిషి రోజు ఇలాగే ప్రయత్నిస్తాడు, ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ అలాగే ప్రయత్నిస్తాడు. మనిషి ప్రయత్నం ఇంతే. ఎదుట వాళ్ళను నమ్మిద్దామని ట్రై చేస్తుంటాం. ఎందుకని అంటే బయట శరీరం ఎదుటి వాళ్ళకి కనపడుతుంది, అందుకని దాన్ని అందంగా తయారు చేసేసి ఎవరి స్థాయిలో వాళ్ళు దానికి అవసరమైన అలంకరణలన్నీ చేసేసి, తల నుంచి కాళ్ళ వరకు బట్టలతోనో, పౌడర్లతోనో, క్రాఫులతోనో, తలదూకోనో, స్నానాలతోనో, ఏదో ఒకటి మొత్తంగా దాన్ని ఎవరి స్థాయిలో వాళ్ళు బాహ్య శరీరాన్ని అందంగా చూపించి, ఇంకా కావాలంటే మేము మంచివాళ్ళం అనడానికి బొట్లు పెట్టో రకరకాలుగాను ఎలా అయినా. అంటే ఎవరిని విమర్శించటం కాదు, మనం రోజువారీ క్రియ, ఎవరి మతానుసారం వాళ్ళు చేసుకుంటాం. కానీ మనసుని ఎలా? మనసు బయట వాళ్ళకి కనపడదుగా. అందుకని మనసు దగ్గరకు వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే మన ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ప్రయత్నిస్తాం. లోపల అది ఎలా అయినా ఉండండి, ఎదుట వాళ్ళకి ఎలా కనపడితే నన్ను మంచోళ్ళు అనుకుంటారు. అంటే బయట మంచిగా చూపించాక, బయట శరీరాన్ని చక్కగా తలదూకున్నా, ముఖం చక్కగా కడుక్కొని, నాకున్నంతలో జాగ్రత్తగా దాన్ని మేకప్ చేసుకున్నా, నాకున్నంతలో మంచి బట్టలు వేసుకున్నా, నాకున్నంతలో మంచి చెప్పులు వేసుకున్నా, ఇంకా కుదిరితే మంచి కళ్ళజోళ్ళు పెట్టుకున్నా, మంచి వాచీలు, ఉంగరాలు, అన్ని రకాలుగా. అంటే సమాజం నన్ను ఎలా మంచివాడు, మంచి ఆమె అని అనుకోవాలో అలా తయారయ్యా, నాకున్నంతలో, నాకు తెలిసినంతలో. కాబట్టి శరీరపరంగా నేను ఎప్పుడు మంచిగా కనబడుతున్నా. మనోపరంగా నేను మంచివాడినా, మంచిదాన్నా, చెడ్డవాడినా, చెడ్డదాన్నా ఎవ్వరికి తెలియదు. నాకొక్కడికే తెలుసు, నా ఒక్కదానికి తెలుసు. ఎందుకని మనసు నాది, లోపల ఉంది, నా అంతరంగం అది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా చూపిస్తాను బయటికి అంటే, నేను మంచి వాడిలా, నేను మంచి దానిలా ఎదుట వారికి అనిపించాలంటే నేను ఎలా మాట్లాడాలో, నేను ఎలా ప్రవర్తించాలో, నేను ఎలా ఉంటే వాళ్ళు నమ్ముతారో అలా మాట్లాడతా, అలా ఉంటా, అలా నటిస్తా, అలా నమ్మిస్తా. ఇది మనుషులందరూ చేసేది ఇంతే. అలా ప్రవర్తిస్తా. నిజంగా నాకు లోపల అలా ఉందా, మనసులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నేను అలా ప్రవర్తిస్తా. ఎందుకని అంటే అందంగా, శరీరం అందంగా అంటే ఏంటి? మంచిగా. శరీరం శుచిగా, శుభ్రతగా, అందంగా అంటే మంచిగానే. అలాగే మనసు కూడా మంచిగా ఉందని ఎలా తెలుస్తుంది? ప్రవర్తన ద్వారా, మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, చేతల ద్వారా, మన గుణ వ్యక్తీకరణ ద్వారా. మళ్ళీ అవన్నీ మాటలు, చేష్టలే. మనం చేసేటువంటి పనుల ద్వారా, మాటల ద్వారా, శరీర కదలికలు ఎలా ఉన్నాయో, మాటలు ఎలా ఉన్నాయో, పనులు ఎలా ఉన్నాయో, అంతకు తప్ప ఇంకో దారి లేదు. అందుకని ఎదుట వాళ్ళకి లోపల కూడా, మనసు కూడా అందంగా ఉంది అని అనిపించేలా ప్రవర్తిస్తా, అలా మాట్లాడతా. కానీ లోపల నిజంగా అలా ఉందా లేదా చూసుకోను. ఆ మనుషులందరూ చేసే ప్రయత్నం ఇదే, అదే గుర్తింపు. ఫాల్స్ ప్రెస్టేజ్ అంటాం. నాకున్నా లేకపోయినా ఉన్నట్టు కబుర్లు చెబుతూ ఉంటా.
నాకు అర్హత ఉన్నా లేకపోయినా, లక్షణాలు ఉన్నా లేకపోయినా ఆ గుర్తింపుకు ప్రయత్నిస్తూ ఉంటా. ఎదుటి వాళ్ళని ఎలాగైనా బురుడి కొట్టించి ఆ గుర్తింపు పొందుదామని ప్రయత్నిస్తూ ఉంటా. అలా అన్ని నాకు కావలసినవి ఎదుటి వాళ్ళని ఎలాగైనా బురుడి కొట్టించి తెచ్చుకుందామని ప్రయత్నిస్తూ ఉంటా. ఇది మనిషి సహజ తీరు. అంటే సహజ జీవితం అందరిది ఇలాగే సాగుతూ ఉంటుంది. ఎక్కువ మంది శరీరం నేనన్న భావనలో ఇలాగే ఉంటాం. ఎందుకంటే ఎదుటి వాళ్ళని మెప్పించడమే మన పని. తద్వారా మనం అన్ని పొందుతాం. అంటే మనకు ఒక అహంకార సంతృప్తి ఉంటుంది, మనం గుర్తించారు అహంకార సంతృప్తి ఉంటుంది, మన అవసరాలు తీర్చారు, అవసరాలు తీరడం వలన సంతృప్తి ఉంటుంది. ఇవన్నీ ఎదుటి వాళ్ళు మనని ఎప్పుడైతే గుర్తించి వాళ్ళు మన పట్ల సంతోష భావం వ్యక్తం చేస్తారో అప్పుడే మనకు అన్ని ఇస్తారు. అందుకని వాళ్ళని మెప్పించే ప్రయత్నం చేస్తాం ఎవరి స్థాయిలో వాళ్ళు. ఇది మనం సహజంగా చేసేది. కానీ ఆత్మజ్ఞానము అన్నప్పుడు, ఆధ్యాత్మికత అన్నప్పుడు, ఆత్మజ్ఞానం అన్నా ఆధ్యాత్మికత అన్నా లేదు, నిజమైనటువంటి దైవ భక్తి మార్గాలైనా సరే అవి నిజమైనటువంటి అంటే అర్థం ఏంటి అంటే, మోసగాళ్ళు మోసగత్తులు లేకుండా ఉంటే మిమ్మల్ని పంజరాల్లో బంధించి మీ గుణమార్పు అంటే మంచి గుణాల వైపు మీరు వెళ్ళటం కాకుండా మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకి సేవలు చేయటం, వాళ్ళ వెనకాల తిరగటం, ఒక సమూహాలుగా మారటం, ఆ సమూహాలన్నీ ఒకరినొకరు గొడవలు పడి కొట్టుకోవటం, ఎవరి సమూహం వాళ్ళు మాదే గొప్పదని ప్రచారాలు చేసుకోవటం, ఇటువంటి చిత్ర విచిత్రమైన కార్యాలు కాకుండా నిజంగా అంతరంగంలో ఉన్న చెడును పోగొట్టుకోవడం, గుణమార్పు అనే వైపు సాగితే అవన్నీ కూడా మంచివి. అవి కూడా అందుకే వచ్చినాయి. అసలు అవి కూడా అందుకే వచ్చినాయి. అందుకని ఇక్కడ ఆత్మజ్ఞానం అన్నా, ఆధ్యాత్మికత అన్నా, భక్తి అన్నా, దైవం అన్నా, అసలు దైవం పేరుతో ఏం సాగినా అది ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం ఏదైనా అది మనసుని సంబోధించి మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి మనిషిని ఆ మనిషి అంతరంగంలోకి తీసుకెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు మంచిగా ఉండాలని చెబుతుంది. మంచిగా ఉండడానికి అవసరమైనటువంటి విషయాలను బోధిస్తుంది. అదే బోధ అన్నారు. బోధ అంటే అది. బోధ అంటే ఏంటంటే మంచిగా ఉండడానికి అవసరమైన విషయాలు అంతరంగంలో, అంటే మనసుని అందంగా మలుచుకునే విషయాలు. లోపలిది ఎవరికి కనపడదు, పైకి నటించటం కాదు. లోపల కూడా నువ్వు శుచి శుభ్రత పాటించాలి, లోపల కూడా అందంగా తయారవ్వాలి. నీ లోపల దాన్ని శుభ్రపరిచే ప్రక్రియ అటువంటివే ఉంటాయి మొత్తం. ఇప్పుడు అనంత ఆత్మశక్తి ఎరుకను పొంది జీవన్ముక్తులైపోయి మనం ఒక రమణ మహర్షి లాగానో, ఓ షిర్డి సాయిబాబా లాగానో, లేదా జీవన్ముక్తులైనటువంటి మహాత్ముల్లాగానో మనం అవ్వక్కర్లా. అయిపోతామని కలలో కనబాకండి. ఎందుకంటే అది అంత ఈజియెస్ట్ విషయం కాదు, ఎంతో తపస్సు చేయాలి దానికి. కానీ అసాధ్యం అయితే కాదు, మనిషి ప్రతివాడు అవ్వచ్చు. అది ఎంత కష్టమో అంత తేలిక, ఎంత తేలికో అంత కష్టం. ఎవరికి తేలిక దానికోసమే నిరంతర తపస్సు చేసి అదే భావనతో ప్రాపంచిక భావనను తృణప్రాయంగా భావించే వాళ్ళకి, అంటే గడ్డి పరకతో సమానంగా భావించే వాళ్ళకి, అంటే వదిలేసే వాళ్ళకి కాదు నేను చెప్పింది అది. తృణప్రాయంగా భావించే వాళ్ళకి. తృణం అంటే గడ్డి పరక. ఆత్మజ్ఞానం ఈజీ, దానికోసమే తపస్సు చేస్తారు. భౌతిక ధర్మాలను చక్కగా పాటించి సమయం మిగిలి చేసుకుంటారు. ఈ కోరికలు గీరికలు ఎక్కువ పెంచుకోరు, తగుమాత్రంగా ఉంటారు. పూర్వపు ఈ ఋషులు మునులు యోగులు అలాగే ఉన్నారని చాలాసార్లు చెప్పాను. ఇక్కడ వాళ్ళకి తేలిక ఇది. ఎవరైతే శరీరమే నేనన్న భావనలో ప్రపంచంలో ప్రాపంచిక అవసరాలతో ఎక్కువ జీవిస్తూ ఉంటారో వాళ్ళకి అసలు సమయమే మిగలదు. నాబోటి వాళ్ళకు కూడా సమయం లేదుగా, సమయం మిగలదు. నేను వాచా వేదాంతని అనుభవ జ్ఞానం లేదు, నేను సామాన్యుడనని చాలాసార్లు చెబుతున్నా. మనసు నిలబడదు, ఎందుకని కుటుంబం ఉంది, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అలానే కుటుంబ బాధ్యతలు వదిలేసి అన్నీ వదిలేస్తే మనసు నిలబడుద్దా అంటే అసలు నిలబడదు. ఎందుకంటే నీకు అసలు ఇక్కడ ఎందుకు ఉండాలో తెలియదు, ఎందుకు ఉన్నావో తెలియదు, ఏం చేయాలో తెలీదు. కుటుంబ జీవితంలోంచి శరీరంలో ఇవ్వబడినటువంటి ఇంద్రియాలను ధర్మబద్ధంగా అనుభవిస్తూ కోరికలు తీర్చుకుంటూ ఆ ఇంద్రియాలతో వెళుతున్నప్పుడు ఇంద్రియ తృప్తి కలిగి మనోతృప్తి కలిగి జ్ఞానాకర్షణ కలుగుతుంది, జ్ఞానం అర్థమవుతుంది. ఎందుకంటే ఇంద్రియ సుఖాలు పొందుతున్నావు కనుక, అనుభవిస్తున్నావు కనుక వాటిని అణిచివేయవలసిన అవసరం లేదు కనుక. కుటుంబ జీవితంలోకి రానోళ్ళందరూ కూడా ఇంద్రియ సుఖాలను అణిచివేయాలి, ఇంద్రియాలను రోజు తొక్కుతూ ఉండాలి వాళ్ళు.
ఏదో ఇంత భిక్షాటన ఎవరో పెడితే తీసుకోవాలి, బట్టలకు ఎవరినో అడగాలి, పడుకోవడానికి ఎవరినో అడగాలి, తిండి ఎవరినో అడగాలి, ప్రతిదీ ఇతరులపై ఆధారపడాలి. మళ్ళీ మనకు వచ్చేటువంటి అనారోగ్యాలు, శారీరక అనారోగ్యాలు, మానసిక బాధలు ఇవన్నీ చెప్పుకోవడానికి, ఇవి తీర్చుకోవడానికి అన్నింటికీ ఇతరులపైనే ఆధారపడాలి. అందుకని అలా వెళ్ళిన వాళ్ళు చూడండి, మీరు ఎవరైనా సరే కుటుంబాలు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు మానవ సమూహాలను పోగు చేసుకుంటారు. భక్తుల పేర్లతోనో, శిష్యుల పేర్లతోనో, ఏదో సంస్థలు పెట్టు, ఏదో రకంగా మొత్తానికి ఒంటరిగా అయితే ఉండరు. అక్కడ కూడా సమూహాలు ఉంటాయి. ఎందుకని? మనిషికి సమూహం అవసరం. ఈ అవసరాన్ని గుర్తించిన పూర్వీకులు కుటుంబాన్ని ఏర్పాటు చేసి బాధ్యతలు పెట్టారు. నాయన, తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని పెంచడం, పిల్లల బాధ్యత తల్లిదండ్రుల్ని కడతేర్చడం, వృద్ధాప్యంలో వాళ్ళని చక్కగా చూసుకోవటం. అలాగే జీవిత భాగస్వాములు ఇద్దరూ ఒకరికొకరు సహకారంగా ఉండి జీవిత పర్యంతము ఒకరి సుఖములకు ఒకరు సహకరిస్తూ, ఒకరి కష్టముల్లో ఒకరు పాలు పంచుకుంటూ, ఒకరికొకరు తోడు. కుటుంబం అంటే అది. ఎవరైనా ఇంక అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఏ బంధాలైనా అనుబంధాలన్నీ కూడా ఆసరాలు, జీవన పర్యంతం ఆసరాలు. ఈ కుటుంబ జీవితాన్ని వదిలేసిన వాళ్ళు భక్తులు, శిష్యులు ఇటువంటి పేర్లతో సమూహాలను ఏర్పరచుకొని అనుబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా అన్ని రకాల సేవలు చేయించుకుంటున్నారు. కావాలి, మనుషులు లేకుండా కుదరదు. కుటుంబ జీవితం వదిలిపెట్టిన వాళ్ళకి కూడా ఇంత అన్నం పెట్టేవాళ్ళు కావాలి. అది భిక్షాటన అన్నారు. వాళ్ళకి అనారోగ్యం వస్తే ఇంత మందు ఇచ్చేవాడు, ఇంత డబ్బులు ఇచ్చేవాడు, మందు కొనిపెట్టేవాడు, చూసే డాక్టర్, చూపించేవాడు, అందరూ కావాలి. సేవలు చేసేవాళ్ళు కావాలి. వాళ్ళు లేవలేకపోతే నడిపించేవాళ్ళు కావాలి. వాళ్ళకేం సాగిపోతాం. మన కుటుంబ జీవితం లేకపోతే, కుటుంబ జీవితంలో ఉండకుండా అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మనకేమీ ప్రాబ్లమ్స్ రావు. సన్యాస జీవితంలో అసలు ప్రాబ్లం అనేది ఉండదు శరీరానికి అంటే అందరూ వెళ్ళిపోవచ్చు. అందులో చక్కగా వెళ్ళిపోతాం అందరం. కాదు, ఎంతకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మహాత్ములు చెప్పారు, జీవితంలో స్టేజెస్ అని చెప్పారు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమము. ఈ 4 ఆశ్రమాల్లో ఉత్తమమైనది గృహస్థాశ్రమము అని చెప్పారు. ఎందుకనంటే ఇంద్రియాలనేటువంటి పాముల్ని అణగతొక్కవలసిన అవసరము లేదు. ఇంద్రియాలనేవి ఎగిసిపడుతూ ఉంటాయి, పాముల్లా కాటేయడానికి రెడీగా ఉంటాయి. వాటి కోరికలు తీర్చేస్తే ధర్మబద్ధంగా అవి చక్కగా అణిగి పడుకుంటాయి. అందుకని కుటుంబ జీవితంలో ఉన్న వ్యక్తి ఇంద్రియాలు ఎప్పుడు అణిగిమణిగి ఉంటాయి, ఎందుకంటే కోరికలు తీరిపోతూ ఉంటాయి కనుక. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోండి చాలు. అలా అదుపులో ఉంచుకోవటానికి సామాన్యులందరికీ ఉపయోగపడుతుంది ఆత్మజ్ఞానము కానీ దైవీపరమైన ఏ విషయమైనా సరే. అయితే మళ్ళీ అది మూఢత్వము, మూర్ఖత్వంలోకి వెళ్ళకూడదు. అందుకే నీ అంతరంగ మనసుని అందంగా తయారు చేసే ప్రక్రియ, నీ అంతరంగ మనసుని శుచిగా శుభ్రం చేసే ప్రక్రియ ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నీ లోపల నువ్వు చూసుకొని, నీ లోపల ఉన్న చెడును పోగొట్టుకొని నువ్వు చక్కగా నిన్ను సంస్కరించుకో. దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మహాత్ములు అందించారు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. దాన్ని మనం చెప్పుకుందాం అనేటువంటి దానిని మహాత్ములు మనకు చెబుతారు. అంటే లోపల మనసుని అందంగా తీర్చిదిద్దుతారు. బుద్ధి అలాగా అందంగానే ఉంటుంది. బుద్ధికి అసలు ఎటువంటి డెకరేషన్ అక్కర్లేదు. ఎందుకంటే బుద్ధి చేసే పని ఒక్కటే, ఇది తప్పు ఇది రైట్ అని చెప్తుంది. రాక్షసుల్లో అయినా చెప్పుద్ది, మంచివాళ్ళు అయినా చెప్పుద్ది. దానిపైన అంతవరకే. కానీ రాక్షసుడా మంచివాడా అనేది ఎక్కడ తేలుతుంది అంటే మనసు వలన. శరీరం కూడా ఏం చేయలేదు. శరీరము మనసు లేకపోతే జడము. గాఢ నిద్రలో మనసు లేదు, మనసు ప్రాణశక్తిలో లీనమైపోయింది. అంటే మనసు కూడా నిద్రపోయింది అనుకోవచ్చు. అప్పుడు కళలు కూడా లేవు, అప్పుడు శరీరం లేదుగా, ఇంకా జడమైపోయింది. నేనన్ను ఎరుక్కోవడలేదు. జడం అంటే ఒక రాయిలా, నేనన్ను ఎరుక్కోవడలేదు. మనసు వలనే శరీరమునకు చైతన్యము కలుగుతుంది, నేనన్ను ఎరుకొస్తుంది. మొత్తం జీవిత పర్యంత విషయాలన్నీ గుర్తొస్తే కంటిన్యూ జీవితం జీవించడానికి వీలవుతుంది. అందుకని ఆత్మజ్ఞాన చదువు అంతరంగంలో మనసుకు చేసేటువంటి పరిచర్య, మనసుకు చేసేటువంటి శుచి శుభ్రత కార్యక్రమం మనసుని అందంగా తీర్చిదిద్దుతుంది. శరీరానికి ఉదయం లేవగానే అలా కాలకృత్యములు తీర్చుకొని చక్కగా స్నానపానాదులు ముగించుకొని మంచి చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని అలా తలదూవుకొని వీలైనంతలో ఎవరికి వాళ్ళు తమ శరీరాన్ని శుచిగా శుభ్రంగా అందంగా తయారు చేసుకుని
అలా బయటికి వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళిపోతారో సేమ్ అలాగే నేనన్న భావనతో మెలకువ రాగానే మనసుని లోపల శుచిగా శుభ్రంగా దానిలో ఉన్నటువంటి చెడనే మలినాలన్నింటినీ విసర్జింపజేసి కాంటే మనసుకి కాలకృత్యములు తీర్చి దాన్ని శుచిగా శుభ్రంగా చేసి అప్పుడు దాన్ని శరీరంతో కలిపి ఈ రెండూ కలిసి బయటికి వెళ్ళేలా మనసు ఎప్పుడు మంచిగా మాత్రమే ప్రవర్తించేలా అందులో ఉన్న మలినాలన్నింటినీ తొలగించేలా. ఇప్పుడు కాలకృత్యములు అంటే ఏంటి? మూత్ర విసర్జన, మల విసర్జన, చెమట పట్టడం, ఆ చెమటను మనం స్నానం ద్వారా శుభ్రం చేసుకోవటం, ఇదంతా ఏంటి? కాలకృత్యములు, మలిన విసర్జన, శరీర మలిన విసర్జన. అలాగే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అంతరంగ మనసు యొక్క మలినముల విసర్జన. అక్కడ శుచి శుభ్రత. ఎలా? దేంతో? జ్ఞానముతో, మంచితో, ఆత్మజ్ఞానముతో. ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నాయన అసలు నువ్వు ప్రాణశక్తివి, శరీరం అనుకుని ఇన్ని తప్పులు చేయాల్సిన అవసరం లేదు. అలానే శరీరం నేను కాదని నువ్వు అనుకోబాక. శరీరం సత్యమే, కానీ అది తాత్కాలిక సత్యము. శరీరపరంగా నువ్వు జీవించేటప్పుడు ఇదిగో ఇలా జీవించాలి, ధర్మంగానే జీవించాలి, మంచిగానే జీవించాలి. లేదంటే మళ్ళీ నువ్వు ఆ చెడును అనుభవించవలసి వస్తుంది. నువ్వు ఒకవేళ మలినములతో చెడు చేస్తే, మనోమలినములతో చెడు చేస్తే మళ్ళీ తిరిగి ఆ చెడు నీకే వస్తుంది. కర్మఫలం అనుభవించక తప్పదు అనేటువంటి సత్యములను పదే పదే గుర్తు చేస్తూ ఆత్మజ్ఞానం అనే సబ్బుతో, ఆధ్యాత్మిక చదువు అనేటువంటి సబ్బుతో అంతరంగ మనస్సుని నిత్యము స్నానం చేస్తున్నాం, నిత్యము శుభ్రపరుస్తున్నాం. అంటే మనస్సుని అందంగా, శుచిగా, శుభ్రంగా తయారు చేస్తున్నాం. అలా ప్రతి మనిషికి మనం జీవన్ముక్తులు కాకపోవచ్చు, ఆ స్థితి అసలు అంత అవసరమే లేదు. ఇప్పుడు తర్వాత చూద్దాం దాని సంగతి, అది లాస్ట్ది. రోజువారీ జీవితంలో ఒక సామాన్యుడికి, ప్రతి వ్యక్తికి, స్త్రీకైనా పురుషుడికైనా రోజువారీ జీవితంలో అంతరంగ మనోశుభ్రత ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అనే సబ్బుతో, ఆధ్యాత్మిక చదువు అనే సబ్బుతో, జ్ఞానం అనే నీటితో మొత్తం మనసుని శుభ్రపరిచేస్తున్నాం. అది ఆ శుభ్రపరచబడిన మనస్సుతో శరీర మేళవింపు జరిగి ప్రపంచంలోకి బయటకు వెళ్తాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలకి శరీర శుభ్రత జరుగుతుంది, మనోశుభ్రత జరుగుతుంది. శరీర శుభ్రత సహజంగా అందరూ చేసుకుంటారు, శరీరం నేనన్న భావనలో ప్రతి వ్యక్తి చేసుకుంటాడు. కానీ మనోశుభ్రత చేసుకుంటున్నామా? అది పాయింట్ ఇక్కడ. అయితే మనోశుభ్రతని మనస్సుకు కొత్తగా తగిలించుకోవటం కాదు. ఈ మతం నాది, ఈ మార్గం నాది, గురువు నావాడు, నాదే కరెక్టు, నా విధానమే కరెక్టు, ఈ రంగు బట్టలు నావి, ఈ ఆకృతి నాది, ఈ ఆకారం నాది అని నాకు నేనే పేర్లు పెట్టుకొని నాకు నేనే ఏవో తగిలించుకోవటం కాదు. ఒకవేళ తగిలించుకో, తప్పులేదు. ఏమి తగిలించుకున్నవి మనసుకు తగిలించుకునేవి కాదు, అవి కూడా నీకు సబ్బులా, మనోశుభ్రతకు ఉపయోగపడే సబ్బులా. దాని నుంచి జ్ఞానం తీసుకో. మనోశుభ్రతకు ఉపయోగపడే నీళ్లలా దాని నుంచి జ్ఞాన నీళ్లను ఉపయోగించుకో, జ్ఞాన గంగను ఉపయోగించుకో. ఆ జ్ఞాన గంగలో మనసును ముంచితి, జ్ఞాన గంగలో మనసును మునకలయించు, జ్ఞాన గంగలో మనసును స్నానం చేయించు. అది మనోస్నానానికి ఉపయోగపడేది ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. దాని వలన నువ్వు శరీరంతో బయట ప్రవర్తించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, మొత్తం నీకు సంబంధించిన జీవితంలో అన్ని ప్రవర్తనలో, నీ ప్రతి నడక, జీవితంలో ప్రతి అడుగు, మొత్తం నీ నడకంతా కూడా శుచిగా, శుభ్రంగా, పవిత్రముగా, ధర్మముగా, మంచిగా సాగుద్ది. అందుకని ఇది మనోస్నానం. సామాన్యుడికి ఎలా ఉపయోగపడుతుందంటే ఇలా ఉపయోగపడుతుంది. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు, మళ్ళీ చెప్పుకుందాం. ఇవన్నీ చెబుతున్నాను కదా, నేనేదో గొప్పవాడిని అనుకోబాకండి. నేను మీలాంటి సామాన్యుడినే. నా మనస్సును అలా శుభ్రపరుచుకుందామని, నన్ను నేను అలా శుభ్రపరుచుకుందామని ప్రయత్నించుకుంటున్న ఒక సామాన్య సాధకుడును. అందువలన నేను ఏమి అభ్యాసం చేసుకుంటున్నానో, ఏమి అర్థం చేసుకున్నానో ఆ విషయాలను మీతో పంచుకుంటున్నానంటే. మళ్ళీ ఇంకేమైనా సందేహం వస్తే అడగండి, తప్పకుండా విశ్లేషించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఏమి లేదు, మంచిగా బ్రతకటమే. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకోండి. ఇలా బ్రతకడానికి అవసరమైనటువంటి విధంగా మనసును మలిచేది ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, మనోస్నానం, మనోశుభ్రత. అది అలా సామాన్యులకి ఇది ఉపయోగపడుతుంది. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.